హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి మెదక్ చర్చి. ఫ్రెండ్స్, మెదక్ చర్చి హిస్టరీ వచ్చేసి ఎత్తు 175 అడుగులు, వెడల్పు 100 అడుగులు, 200 అడుగుల పొడవుతో దీనిని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ చర్చిని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రజలకి కరువు ఏర్పడటంతో అప్పటి మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నంట్ దీనిని నిర్మించారు. మరియు అప్పటి నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను 6వ రాజు దీనిని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ రోజుల్లో దీన్ని 14 లక్షల ఖర్చుతో దీనిని నిర్మించారు. రీసెంట్గా దీనిని 2 కోట్లతో రీమోడలింగ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చి మరియు ఆసియా ఖండంలో మొదటి అతిపెద్ద చర్చిగా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడికి చేరుకోవాలంటే మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 92 కిలోమీటర్లు, మరియు జేబీఎస్ బస్టాప్ నుంచి 91 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ బస్టాప్ నుంచి 98 కిలోమీటర్లు, మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మెదక్ పట్టణంలోని మెదక్ న్యూ బస్టాప్ ఎదురుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడికి మెదక్ బస్టాప్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బస్టాప్ అపోజిట్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలంటే వేణు ఎక్స్ప్లోరింగ్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోకి ఏదో ఒక కామెంట్ తెలియజేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, టూరిస్ట్ ప్లేసులు, టెంపుల్స్ మరియు సెలబ్రిటీస్ హౌసెస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, మర్చిపోకుండా వేణు ఎక్స్ప్లోరింగ్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా కొత్త వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఏదో ఒక కామెంట్ తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ చర్చిని చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలవని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చి మరియు ఆసియా ఖండంలో మొదటి అతిపెద్ద చర్చి. ఇలాంటి చర్చి మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్కి దగ్గరలో ఉండటం ఎంతో మనం గర్వకరంగా మనం భావించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో ఈ కట్టడాన్ని రాతి కట్టడంతో నిర్మించారు. ఫ్రెండ్స్, అసలు ఆ రోజుల్లో ఈ కట్టడాన్ని రాతి కట్టడంతో నిర్మించారు. మరియు 5,000 మంది కెపాసిటీతో దీనిని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా చెప్పుకోవాలంటే అసలు ఈ కట్టడం చూడాలంటే 2 కళ్ళు సరిపోవని చెప్పుకోవచ్చు. ఈ కట్టడం 1914లో ప్రారంభించి 1924లో కంప్లీట్ చేయటం జరిగింది. ఫ్రెండ్స్, 2024తో ఈ కట్టడము 100 ఏళ్ళ చరిత్రని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, 2024తో 100 ఏళ్ళ పండుగ నిర్వహించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూస్తుంటే అసలు మనం మంత్రముగ్ధులం అయిపోవాలని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి కట్టడాలు మన ఇండియాలో ఉండటం మనం ఎంతో గర్వంగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాలంటే ఇంకా ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి క్రిస్మస్కి. ఇంకా ఈ సంవత్సరం వచ్చేసి 100 ఏళ్ళ చరిత్రగా పెద్దగా భారీ ఎత్తున ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా సీసీ కెమెరాలు, పోలీసుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి చేరుకోవాలంటే ప్రతిరోజు తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. ఫ్రెండ్స్,